Hi children, summer camp activity book పేజ్ నెంబర్ 7 యాక్టివిటీస్ ఎలా రాయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. గుణింతాల నుండి పదాలు తయారు చేయండి. మనకి గుణింతాలకు సంబంధించి 3 పట్టికలు ఇవ్వడం జరిగింది. 3 పట్టికలలో ఇచ్చినటువంటి గుణింతాలను చదవండి. ఉదాహరణకు మీ నా మీనా, నా మం నామం, ము ని ముని ము ని ముని, మ నం మనం మా నం మనం, మా మా మామా, మౌనం మౌనం, నే నే నేనే, మే ము మేము మే ము మేము, నో ము నోము, నే ను నేను, ను నే నూనె, మా ను మాను, నా ని నాని, మే నా మా మా మేనమామ, మా నం మానం, మై నం మైనం. ఈ పదాలే కాకుండా మీరు కూడా కొన్ని పదాలను తయారు చేయండి. జా జీ జాజీ, బా బా బాబా, బీ ఝం బీజం, బూ జు బూజు, బా బీ బాబీ, జే భూ జేబు, జం బూ జంబూ, బా జా బాజా, బా బూ బాబు, జే జీ జేజీ, జూ జై. ఈ పదాలే కాకుండా మీరు కూడా సొంతంగా కొన్ని పదాలను తయారు చేయండి. కాలు కాలు, కీలు కీలు, కులం కులం, కోక, కూలి కూలి, కౌలు కౌలు, లంక లంక, లీల లీల, కల కల, కలం కలం, ఖేక ఖేక, కాకి కాకి, కోకిల కోకిల, లాలి లాలి, లోకం లోకం, లైలా లైలా. సమ్మర్ క్యాంప్ బుక్లో పేజ్ నెంబర్ 8 మరియు 9 యాక్టివిటీస్ ఎలా రాయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పేజ్ నెంబర్ 8, యాక్టివిటీ 1, పద సంపద. కింద ఇవ్వబడిన అక్షరాల పట్టిక నుండి నదుల పేర్లు వెతికి రాయండి. ఈ పట్టిక నుండి నదుల పేర్లు వెతికి రాయాలి.
ఎప్పుడైనా పట్టిక ఇచ్చినప్పుడు ముందుగా మనము అడ్డు వరుసలు చూడాలి, తరువాత నిలువు వరుసలు చూడాలి. అప్పుడు మనకి అన్ని పదాలు వెతకగలము. ఉదాహరణకు మొదటి వరుసలో తుంగభద్ర, అదేవిధంగా రెండవ వరుసలో కృష్ణ, మూడవ వరుసలో బ్రహ్మపుత్ర, నాలుగవ వరుసలో యమున, ఐదవ వరుసలో నర్మదా. ఒక పట్టికలో అడ్డు వరుసలు అన్నీ చూసిన తర్వాత నిలువు వరుసలు చూడాలి. నిలువు వరుసలో మొదటి నిలువు వరుసలో చీనాబ్. ఈ విధంగా సర్కిల్ చేసిన తర్వాత పక్కన ఉన్న ఖాళీలలో ఈ నదుల పేర్లు రాయాలి. సున్నా చుట్టినవి మరియు ఆల్రెడీ సున్నా చుట్టినవి. తుంగభద్ర, కృష్ణ, బ్రహ్మపుత్ర, యమున, నర్మదా, చీనాబ్, గంగ. ఇక్కడ గమ్ ఉంది, ఇక్కడ గా ఉంది. రెండు పక్క పక్కన లేవు, కానీ పట్టికలో ఉన్నాయి కాబట్టి గమ్ ఘ, గంగ. కావేరి, సింధు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 8, యాక్టివిటీ 2. జతపరచండి. సరైన జతలను సరిపోల్చండి. మనకి ఎడమవైపు కొన్ని పదాలు ఉన్నాయి, కుడివైపు కొన్ని పదాలు ఉన్నాయి. ఈ ఎడమవైపు ఉన్న పదాలకి కుడివైపు ఉన్న పదాలు అర్థాలు. మనకు ఒక ఉదాహరణ ఇచ్చాడు. చీకటి, అంధకారం. అంధకారం అన్నా చీకటి అన్నా ఒకటే. గగనం, ఆకాశం. నగలు, ఆభరణాలు. గాలి, వాయువు. జలం, నీరు. ఈ విధంగా మీరు జతపరిచారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 9, యాక్టివిటీ మార్చండి. అక్షరాలను సరైన క్రమంలో ఉంచడం ద్వారా పదాలను తయారు చేయండి. అక్షరాలను సరైన క్రమంలో ఉంచాలి. ఇక్కడ అక్షరాలు అనేవి తారుమారుగా ఇవ్వడం జరిగింది. వాటిని సరైన క్రమంలో ఉంచడం ద్వారా ఒక అర్థవంతమైన పదం అనేది వస్తుంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనము అన్ని అక్షరాలతో ప్రయత్నించాలి. ఉదాహరణకు కచీటి లేదు, చీటిక లేదు, చీకటి ఉంది. సో చీకటి అనేది పదము. వర్ష, వర్షము. య, తి, ని. సో ఈ అక్షరాలతో మనము అక్షరాల ప్లేసెస్ని మారుస్తూ అర్థవంతమైన పదం మనము తయారు చేయాలి. తీయని. 2 అక్షరాల పదము. ది, గ, దిగ. గ, ది, గది. సో గది. మనకి ఈ అక్షరాలను చూస్తే సులభంగా మనము గుర్తుపట్టచ్చు. ఏనుగు. ఈ 3 అక్షరాలను కూడా చూస్తే మీకు ఒక పదము సులభంగా తెలుసుకోవచ్చు. తలుపు. వడ, వడ. ఇక్కడ ల, క, మ. మ, క,
లా. ఇలా అక్షరాల స్థానాలను మారుస్తూ అర్థవంతమైన పదం వచ్చేంత వరకు మీరు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించినప్పుడు ఈ విధంగా కమల, కమల, కనకం, కనకం. ఈ అక్షరాల అమరికను గమనిస్తే మనకి ఒక పదం వస్తుంది. రాముడు, సమయం, వరము. పేజ్ నెంబర్ 10లో 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ యాక్టివిటీ, ఆహారం అనే పదం వినగానే మీ మనసులో వచ్చిన పదాలను క్రింద ఇచ్చిన గడులలో రాయండి. ఆహారం అనే పదం వినగా మనకి కొన్ని పదాలు గుర్తుకొస్తాయి. ఆ పదాలు ఏంటో రాయాలి. ఉదాహరణకు అన్నం, కూర, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, దుంపలు, రొట్టె, కేకు, తేనె, బిర్యానీ. ఇవే కాకుండా చాక్లెట్లు, బిస్కెట్లు, పులిహార, చపాతీ, పూరి ఇవన్నీ కూడా ఆహారం కిందే వస్తాయి. వీటిలో ఏవి రాసినా సరైనవే. నెక్స్ట్ యాక్టివిటీ 2, అడవి అనే పదం వినగానే మీ మనసులో వచ్చిన పదాలను క్రింద ఇచ్చిన గడులలో రాయండి. అడవి అనే పదం వినగానే మనకి ఏ పదాలు గుర్తుకొస్తాయో అవి ఈ గడులలో రాయాలి. ఉదాహరణకు పులి ఇచ్చారు. ఏనుగు, సింహం, చెట్లు, కోతులు, చిరుతపులి, పాము, జింక, కుందేలు, అడవి పంది, చిలుకలు, నక్క, కొండ చిలువ, నెమలి, ఎలుగుబంటి. హాయ్ చిల్డ్రన్, సమ్మర్ క్యాంప్ బుక్ పేజ్ నెంబర్ 11 యాక్టివిటీ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తాబేలు మరియు కుందేలు కథను చదవండి మరియు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తాబేలు మరియు కుందేలు స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ కలిసి పరుగు పందెం పోటీ పెట్టుకోవాలని అనుకున్నాయి. కుందేలు వేగంగా పరుగెత్తింది. తాబేలు నెమ్మదిగా వెళ్తుంది. కుందేలు చాలా దూరం వెళ్ళిపోయింది. తాబేలు చాలా వెనుకబడి ఉందని కుందేలు అనుకుని తను వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆలోచించి చెట్టు క్రింద పడుకొని గాఢ నిద్రలోకి జారుకుంది. తాబేలు చాలా వెనుకనుంది. ఈ మధ్యలో కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెట్టు కింద పడుకుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా వెళ్తూ నడుస్తూనే గమ్యానికి చేరుకొని గెలుపొందింది. కుందేలు పోటీలో ఓడిపోయింది. కుందేలు వేగంగా పరిగెత్తి ఒక చెట్టు దగ్గర పడుకొని ఉండిపోవడం వలన తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ గమ్యానికి చేరుకొని గెలిచింది. ప్రశ్నలు. మీరు ఈ ప్రశ్నలు చదివి ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబు పేరాలో ఎక్కడైనా ఉందో చూసి రాయాలి. కొన్ని ఆలోచించి రాయాలి. తాబేలు మరియు కుందేలు ఏమి అనుకున్నాయి? ఈ పారాగ్రాఫ్లో మనకి మొదటి లైన్లో ఉన్నది. దీని యొక్క జవాబు. తాబేలు మరియు కుందేలు పరుగు పందెం పోటీ పెట్టుకోవాలని అనుకున్నాయి.
ఇద్దరు కలిసి పరుగు పందెం పోటీ పెట్టుకోవాలని అనుకున్నాయి. ఇద్దరు కలిసి అంటే ఇద్దరు అంటే ఎవరు ఇక్కడ? తాబేలు మరియు కుందేలు. తాబేలు మరియు కుందేలు పరుగు పందెం పోటీ పెట్టుకోవాలని అనుకున్నాయి. తాబేలు ఎలా గెలిచింది? తాబేలు నెమ్మదిగా వెళ్తూ నడుస్తూనే గమ్యానికి చేరుకొని గెలుపొందింది. తాబేలు నెమ్మదిగా వెళ్తూ నడుస్తూనే గమ్యానికి చేరుకొని గెలిచింది. మూడవ ప్రశ్న, ఏవైనా 5 పెంపుడు జంతువుల పేర్లు రాయండి. మనం పెంచుకునే ఏవైనా 5 పెంపుడు జంతువుల పేర్లు రాయాలి. మీకు నచ్చినవి మీరు రాయవచ్చు. ఉదాహరణకు కుక్క, పిల్లి, ఆవు, గేదె, మేక, గొర్రె, కోడి, ఇలా మీకు నచ్చినవి ఏవైనా 5 పెంపుడు జంతువుల పేర్లు రాయాలి. కుందేలు ఓడిపోయిన తర్వాత ఎలా భావించింది? మీరు ఆలోచించి రాయండి. కుందేలు ఓడిపోయిన తర్వాత ఎలా అనుకుంది, ఏమనుకుంది అనేది మీరు ఆలోచించి రాయాలి. కుందేలు తనపై తనకు ఉన్న అతి నమ్మకం అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ నమ్మకం. కుందేలు తనపై తనకు ఉన్న అతి నమ్మకం మరియు తాబేలును తక్కువ అంచనా వేయడం వలన తాను ఓడిపోయానని భావించింది. తాబేలును తక్కువ అంచనా వేయడం అంటే అది గెలవలేదు, అది ఓడిపోతుంది అనే ఉద్దేశం కుందేలుకు ఉంది. అందుకనే చెట్టు కిందకెళ్ళి పడుకుంది. కుందేలు తనపై తనకు ఉన్న అతి నమ్మకం మరియు తాబేలును తక్కువ అంచనా వేయడం వలన తాను ఓడిపోయానని భావించింది. మీరు సొంతంగా కూడా ఆలోచించి రాయవచ్చు. హాయ్ చిల్డ్రన్, సమ్మర్ క్యాంప్ యాక్టివిటీ బుక్ పేజ్ నెంబర్ 12 యాక్టివిటీ ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సంభాషణ, కథను చదవండి మరియు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇది ఒక కథ. ఈ కథను బాగా చదవాలి. ఈ కథను చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు కథ నుండి కొన్ని జవాబులు రాయాలి, కొన్ని ఆలోచించి రాయాలి. రాణి సైకిల్ తొక్కుతోంది. అప్పుడు ఆమెకు ఒక గొర్రెపిల్ల అరుపు వినిపించింది. రాణి వెనక్కి తిరిగి చూసింది. గొయ్యి నుండి గొర్రెపిల్ల శబ్దం వినిపిస్తోంది. రాణి సైకిల్ దిగి గొయ్యి దగ్గరకు చేరుకుంది. గొయ్యిలోకి చూసింది. గొర్రెపిల్ల గోతిలో పడి ఉంది. గొర్రెపిల్ల గోతిలో నుండి బయటకు రాలేకపోతుంది. రాణి ధైర్యం చేసి గోతిలోకి దిగింది. ఆమె గోతిలో నుండి గొర్రెపిల్లను బయటకు తీసింది. గొర్రెపిల్ల సంతోషంతో గెంతుతూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది. కథను చదివారు కదా? మొదటి ప్రశ్న, గొర్రెపిల్ల ఎందుకు అరుస్తుంది? కథలోనే మనకి జవాబులు ఉంటాయి. గొర్రెపిల్ల గోతిలో పడి ఉంది. గొర్రెపిల్ల గొయ్యిలో పడి తన తల్లికి దూరమైనందుకు అరుస్తుంది. రెండో ప్రశ్న, గొర్రెపిల్ల గొయ్యిలో నుండి ఎందుకు బయటకు రాలేకపోయింది? గొయ్యి లోతుగా ఉంది కాబట్టి బయటికి రాలేకపోయింది. క్రింద ఇవ్వబడిన జంతువులు మరియు పక్షుల పిల్లల పేర్లను రాయండి. గొర్రె, గొర్రెపిల్ల. గొర్రె యొక్క పిల్ల పేరేంటి? గొర్రెపిల్ల. పిల్లి,
పిల్లి పిల్ల, ఆవు దూడ, గేదె దూడ, కోడి కోడిపిల్ల. మీరు రాణి స్థానంలో ఉన్నట్లయితే గొర్రె పిల్లను గొయ్యి నుండి బయటకు తీయడానికి మీరు ఏమి చేస్తారు? నేను రాణి స్థానంలో ఉన్నట్లయితే నేను కూడా గోతిలోకి దూకి గొర్రె పిల్లను గొయ్యి నుండి బయటకు తీస్తాను. మీరు ఆలోచించి సొంతంగా రాయండి. ఈ ప్రశ్నకు మీరైతే ఏం చేస్తారు? మీరు రాణి స్థానంలో ఉన్నట్లయితే గొర్రె పిల్లను గొయ్యి నుండి బయటకు తీయడానికి మీరు ఏం చేస్తారు? సమ్మర్ క్యాంప్ యాక్టివిటీ బుక్ పేజ్ నెంబర్ 13లో యాక్టివిటీస్ ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. అర్థం చేసుకోండి మరియు రాయండి. చిత్రంలోని వారు ఏం చేస్తున్నారు? దానిపైన సమూహంలో చర్చించండి మరియు రాయండి. మనకి ఇక్కడ 2 చిత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 చిత్రాల గురించి మీ ఫ్రెండ్స్తో చర్చించి వాటి గురించి కొన్ని వాక్యాలు రాయండి. ఇక్కడ ఉదాహరణకు ఈ 2 చిత్రాలకు సంబంధించి కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. మీరు సొంతంగా కూడా రాయండి. మొదటి చిత్రం. ఒకరోజు రాజయ్య బట్టలు ఉతుకుతున్నాడు. బట్టలకి సబ్బు రాసి సర్ఫ్లో నానబెట్టిన బట్టలను ఉతికాడు. ఉతుకుతున్నప్పుడు సబ్బు నీరు కిందకు పారింది. ఆ విషయం రాజయ్య గమనించలేదు. రాజయ్య వాళ్ళ అబ్బాయి ఆ విషయం చూసి వాళ్ళ నాన్నకు చెప్పాడు. వెంటనే రాజయ్య ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశాడు. అయ్యో, పని ఎక్కువ అయ్యిందని రాజయ్య అనుకున్నాడు. రెండవ చిత్రం. రాణి, లత మరియు రాజేష్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ మామయ్య ఒక మామిడి మొక్కను తెచ్చాడు. వాళ్లకు ఇచ్చి మొక్కను పెరటిలో నాటమన్నాడు. వారు గొయ్యి తీసి మొక్కను నాటి ఎరువేసి మొక్కకు నీరు పోశారు. సమ్మర్ క్యాంప్ యాక్టివిటీ బుక్ పేజ్ నెంబర్ 14 యాక్టివిటీ ఎలా రాయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పేజ్ నెంబర్ 14 యాక్టివిటీ మన ఆలోచన మన కథ. ఇవ్వబడిన పదాల ఆధారంగా సమూహంలో చర్చించండి మరియు కథను తయారు చేయండి. మనకి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాలను చదివి మీ స్నేహితులతో చర్చించి ఒక కథను తయారు చేయాలి. ముందు పదాలు చదువుదాం. రైతు, పైపు, ఉదయం, మిషన్, సంత, కూరగాయలు, నాన్నగారు, సహాయం, ఫోన్, పొలం, పంట, అమ్మేసి. ఈ వీడియోలో ఒక కథ చెప్పడం జరుగుతుంది. మీరు సొంతంగా ఒక కథను తయారు చేయాలి. రమేష్ వాళ్ళ నాన్నగారు ఒక రైతు. ఆయన పొలంలో కూరగాయలు పండిస్తారు. ప్రతిరోజు ఉదయం పైపుతో నీరు పెడతారు. రమేష్ వాళ్ళ నాన్నగారు ఉదయం కూరగాయలు కోయడానికి సహాయం కొరకు రమేష్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి రమేష్ని రమ్మని చెప్పారు. వారు కూరగాయలు కోసి సంతకు తీసుకువెళ్ళి వాటిని సంతలో అమ్మేశారు. కూరగాయలు అమ్మేసిన తరువాత వచ్చిన పంట డబ్బుతో రమేష్ వాళ్ళ అమ్మకి కుట్టు మిషన్ కొన్నారు. ఇది కథ.
మరొకసారి రమేష్ వాళ్ళ నాన్నగారు ఒక రైతు. ఆయన పొలంలో కూరగాయలు పండిస్తారు. ప్రతిరోజు ఉదయం పైపుతో నీరు పెడతారు. రమేష్ వాళ్ళ నాన్నగారు ఉదయం కూరగాయలు కోయడానికి సహాయం కొరకు రమేష్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి రమేష్ని రమ్మని చెప్పారు. వారు కూరగాయలు కోసి సంతకు తీసుకువెళ్ళి వాటిని సంతలో అమ్మేశారు. కూరగాయలు అమ్మేసిన తరువాత వచ్చిన పంట డబ్బుతో రమేష్ వాళ్ళ అమ్మకి కుట్టు మిషన్ కొన్నారు. మీకు రెడ్ కలర్ ఉన్నటువంటి అక్షరాలతో ఉన్న పదాలు పైన ఇచ్చినటువంటి పదాలు. ఆలోచించండి మరియు చెప్పండి. ఈ కథకు ఒక పేరు పెట్టాలి. రైతు బహుమతి. మీరైతే ఈ కథకి ఏ పేరు పెడతారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కథలోని ముఖ్య పాత్ర ఎవరు? రమేష్ వాళ్ళ నాన్న. ఈ కథ ఆధారంగా మీ నోటు పుస్తకంలో చిత్రాన్ని గీయండి. ఈ కథకు సంబంధించి మీరు ఒక చిత్రాన్ని మీ యొక్క బుక్లో గీయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.